ఒక క్షణం ఆగి ఆలోచించండి. ఇది సాధారణ ప్రశ్న కాదు. ఇది మనిషి యొక్క విశ్వాసం, రక్షణ, ఆఖిరతతో సంబంధించిన ప్రశ్న. యేసు నిజంగా దేవుడై ఉంటే, లేదా దేవుని కుమారుడై ఉంటే, అయితే మొదటి మరియు అత్యంత ప్రాథమిక ప్రశ్న ఇదే అవుతుంది. ఆయన ఎప్పుడైనా ఈ వాదనను స్వయంగా చెప్పుకున్నారా? ఇప్పుడు రండి, అదే ఖురాన్ నుంచే సమాధానం తెలుసుకుందాం. ఖురాన్ నుంచే ఎందుకు? ఎందుకంటే ఖురాన్ మానవులందరికీ మార్గదర్శకంగా అవతరించిన చివరి గ్రంథం. హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి ప్రవక్త, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు వచ్చిన ప్రతి ప్రవక్త, ప్రతి రసూల్ అందరూ అల్లాహ్ యొక్క దాసులే, మరియు అందరూ ఒకే సందేశాన్ని తీసుకుని వచ్చారు. యేసు యొక్క మొదటి ప్రకటన పుట్టిన వెంటనే ప్రజలు మరియం సల్లల్లాహు అలైహి వసల్లంపై ఆరోపణలు చేసినప్పుడు అల్లాహ్ ఆజ్ఞతో నవజాత శిశువైన యేసు ఇలా మాట్లాడారు: నేను అల్లాహ్ యొక్క దాసుణ్ణి. తర్వాత ఇలా అన్నారు: ఆయన నాకు గ్రంథాన్ని ఇచ్చాడు మరియు నన్ను ప్రవక్తగా చేశాడు. మరియు ముందుకు ప్రకటించారు: నేను పుట్టిన రోజు, నేను మరణించే రోజు, మరియు మళ్లీ బ్రతికింపబడే రోజు నాపై శాంతి ఉండుగాక. ఖురాన్ తీర్పు దినం యొక్క ఒక దృశ్యాన్ని చూపుతుంది. మరియం పుత్రుడవైన ఓ ఈసా, అల్లాహ్ను వదిలి నన్ను, నా తల్లిని ఆరాధ్య దైవాలుగా చేసుకోండి అని గాని నీవు ప్రజలకు చెప్పావా అని అల్లాహ్ అడిగే సందర్భం కూడా స్మరించుకోదగినదే. అప్పుడు ఈసా ఇలా విన్నవించుకుంటారు: ఓ అల్లాహ్, నిన్ను పరమ పవిత్రునుగా భావిస్తున్నాను. ఏ మాటను అనే హక్కు నాకు లేదో అలాంటి మాటను అనటం నాకేమాత్రం తగదు. నా ప్రభువు, మీ ప్రభువు అయిన అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి అని నీవు చెప్పమని ఆజ్ఞాపించిన విషయం తప్ప మరో మాటను నేను వారికి చెప్పలేదు. ఈ అన్ని ఆయాత్ల నుండి స్పష్టమైన నిర్ణయం. ఈ ఖురాన్ వచనాలన్నిటి ఆధారంగా సత్యం పూర్తిగా స్పష్టమవుతుంది. యేసు పుట్టిన వెంటనే తానే అల్లాహ్ యొక్క దాసుడినని చెప్పారు. తాను ప్రవక్తనని చెప్పారు. దేవుడినని లేదా దేవుని కుమారుడినని కాదు. తన మానవ జీవితం, మరణం మరియు మళ్లీ బ్రతికింపబడటాన్ని ప్రస్తావించారు. ఎప్పుడూ తన ఆరాధనకు పిలుపు ఇవ్వలేదు. ఎల్లప్పుడూ ఒక్క అల్లాహ్ ఆరాధనకే ఆజ్ఞ ఇచ్చారు. మరియు తీర్పు దినం రోజున కూడా ఈ నమ్మకాన్నే ప్రకటిస్తారు. అయితే ప్రశ్న ఇది కాదు. ఈరోజు ప్రజలు యేసు గురించి ఏమంటున్నారు? నిజమైన ప్రశ్న ఏమిటంటే, యేసు స్వయంగా ఏమి చెప్పారు? మరియు ఖురాన్ ఇచ్చే సమాధానం పూర్తిగా స్పష్టమైనది. ఇదే ప్రతి ప్రవక్త యొక్క ఉమ్మడి సందేశం. ఇదే బుద్ధికి తగిన మార్గం మరియు సత్యాన్ని అన్వేషించే మనిషికి విశ్వాసం, పరిశోధన మరియు మళ్లీ పరిశీలించడానికున్న సరైన దారి.